తెలుగుదేశం పార్టీని దయచేసి నమ్మవద్దు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే గద్దె రామ్మోహన్ కానివ్వండి అతని కుటుంబ సభ్యులను నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా ప్రజానీకాన్ని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుపై పెద్దలు పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ బిడ్డని దీవించి ఆశ్రయించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాన్ని గద్దె అనురాధ గారు వచ్చి ఆబ్జెక్ట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఇక్కడ పని జరగకూడదని చెప్పని ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా చేశారు. ఎందుకు ఈ కక్ష ప్రజానీకం మీద? ఈరోజు రాజకీయంగా మీరైనా చెప్పాలి కానీ ఓడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ ఓడిపోతారని చెప్పిన కోపం మీ ప్రజానీకం మీరు తీరుస్తారా? రోడ్డు వేయకుండా ఆపుతారా? అంటే మీరు ఏది చేస్తే అది శాస్త్రం అయినట్టుగా, మీరు ఏది చెప్తే అది నిజమైనట్టుగా, మీరు చెప్పే అబద్ధాలు ఏదో జనాలు నమ్మాలన్నట్టుగా ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని తప్పకుండా ఇంటికే పరిమితం చేస్తారు. మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నిన్న మీరు రోడ్డు ఎందుకు ఆపారు? మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ గద్దె రమేష్, ఎవరైతే గద్దె రామ్మోహన్ గారి బ్రదర్ ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పి మీరు రోడ్డు ఆపలేదా? గత తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో గద్దె రమేష్కి లాభం చేకూర్చాలని చెప్పని ఈరోజు మేము ఉన్నాం. 5 సంవత్సరాల్లో చాలా కాలనీల్లో రోడ్లు వేసాం, అన్ని కాలనీల్లో రోడ్లు వేసాం. ఏ ఒక కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్ అంటే మీరు కొంచెం ఇవ్వండి, మేము కొంచెం వేస్తామని చెప్పి ఈరోజు అన్ని ప్రతి ఒక్కటి గారు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కాంట్రిబ్యూషన్ అనేది ₹1 తీసుకోకుండా వేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు వేసిన రోజులు కాంట్రిబ్యూషన్ తెగిలా? కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి రోడ్డు కాంట్రాక్టర్ గద్దె రమేష్. ప్రజల దగ్గర నుంచి సగం డబ్బులు తీసుకుని ఇంకో సగం కార్పొరేషన్ దగ్గర నుంచి కాంట్రాక్టర్ ఎవరైతే గద్దె రామ్మోహన్ బ్రదర్ ఉన్నారో గద్దె రమేష్కి మేలు చేసే విధంగా గత 5 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ ప్రవర్తించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆధ్వర్యంలో మా ఆస్తి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ తర్వాత మా ఆస్తి ₹50 లక్షల మా ఆస్తి అయిందని చెప్పని అది ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మా ఇంట్లో ₹10 లక్షల జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో చేయూత ద్వారా, అమ్మఒడి ద్వారా, వివిధ పథకాల ద్వారా, ఇళ్ల స్థలాల ద్వారా ₹10 లక్షల మా ఇంటికి వచ్చినాయి అని చెప్పని వాళ్ళందరి గారు చెప్పుకోవటం జరుగుతుంది. అంటే ఈ విధమైన కార్యక్రమాలు, ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా 11వ డివిజన్లో తో పాటు తూర్పు నియోజకవర్గంలో 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసాం. కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పినారు. తెలుగుదేశం పార్టీ ఏమని చెప్పి ఓటారు కానీ గద్దె రామ్మోహన్ చేసిన కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పి ఓటారు కదా, బెట్టింగ్లు ఆడేది ఆ విషయం మీరు ఓటారు కదా, ప్యాకాట్ ఆడేదాన్ని మీరు ఓటారు కదా, లేకపోతే అనేక మంది ఇళ్ళని కూల్చే విధంగా, ఎందుకంటే అవన్నీ చెప్తే రామ్మోహన్ గారు పరుగు పోతుంది, అనేక మంది ఇళ్ళని కూల్చే విధంగా ఇంకొక 25,000 గద్దె రామ్మోహన్కి వాళ్ళ కింద ఉన్న వాటా పంచుకోలేదా? ఆ డబ్బులతో నువ్వు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోలేదా? గత ఎలక్షన్లో 2019లో ఇవన్నీ జరిగింది ఏమన్నా అబద్ధమా? నిజం, ఇవన్నీ నిజమే కదా. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు, ఎందుకంటే నిన్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాపీ కొట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్, కాపీలు కొట్టి పాస్ అయిన స్టూడెంట్. జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ చేసి సేమ్ అయ్యే పథకాలు, అంటే కొన్ని పథకాలు అయితే చెయ్యలేకపోయినా కేవలం మాట వరుసకి అధికారం కోసం చెప్పే పథకాలు చాలా చెప్పారు, అబద్ధపు పథకాలు చాలా చెప్పారు. అవన్నీ ఈరోజు ప్రజానీకం నమ్మట్ల, చివరికి వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ గారు నమ్మట్లేదు. అందుకు నేను నరేంద్ర మోడీ ఫోటో వేయొద్దన్నారు, మీరు చెప్పే అబద్ధాల్లో మేము పాపం పంచుకోమని చెప్పని నరేంద్ర మోడీ ఫోటో వేయొద్దన్నారు. చివరికి బీజేపీ అతను అది మేనిఫెస్టో పట్టుకోరా అంటే నేను పట్టుకోనని చెప్పని ఇది తీశారు.
అంటే ఎవరిని మోసం చేద్దామని చెప్పని 14 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏ రోజన్నా ఇలాంటి పథకాలు చేయాలని చెప్పిన ఆలోచన మీకు ఏ రోజన్నా వచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలని చూసి మళ్ళీ మేము చేస్తాం